లాస్ట్ టైం ఒక చిన్న వీడియో పెట్టానండి. మా వాడిని ఎలిమెంటరీ స్కూల్‌లో వేసేసాము అమెరికా వచ్చి రాగానే అని జెప్పేసి. ఎలాగా, ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి అని జెప్పేసి చాలామంది కామెంట్స్‌లో పెట్టారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాననమాట. కొంచెం నాకు తెలిసింది చెప్తాను. ఎందుకంటే మేము 1 ½ మంతే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2024 అకాడమిక్ ఇయర్‌లో సెకండ్ గ్రేడ్ ఫినిష్ చేసుకొని వచ్చామనమాట ఇక్కడికి. సో, సెకండ్ క్లాస్ మనకి మార్చ్‌లో అయిపోయింది కాబట్టి మార్చ్ 1న మేము మార్చ్ ఫస్ట్ వీక్‌లో వచ్చేసాము. మార్చ్ సెకండ్ వీక్‌లో ఇక్కడ అమెరికాలో జాయిన్ చేస్తున్నాము. సేమ్ క్లాస్‌కనమాట. ఎందుకంటే ఇంకా 1 ½ మంత్, 2 మంత్స్ ఉంది ఇంకా ఇక్కడ స్కూలింగ్. జూన్, జూలైలో ఇక్కడ హాలిడేస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ 1 ½ మంత్ కూడా ఎందుకు వేస్ట్ అవ్వడము, స్కూల్ ఫెమిలియర్‌గా ఉంటుంది వీళ్ళకని చెప్పేసి జాయిన్ చేయడానికి వచ్చాను. మన లొకేషన్‌లో ఎలా తెలుస్తది ఏ స్కూల్‌లో జాయిన్ చేయాలని చెప్పేసంటే, ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ చాలా ఉంటాయండి. మన సరౌండింగ్‌లో ఉండే ఏ స్కూల్‌కైనా కూడా మనం జస్ట్ ఒక కాల్ చేస్తే చాలు. మనం ఉన్న జోన్‌లో ఏ స్కూల్ ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసేస్తారు మనకి. సో, ఆ స్కూల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి పంపించామంటే ఇంకా అన్ని మెయిల్ కమ్యూనికేషనే ఉంటది. ఎప్పుడన్నా చేస్తే కాల్ చేస్తారనమాట. సో, ఆ మెయిల్‌తో మనకి అంతా గైడ్ చేసేసి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టెస్ట్‌కి పిలిచారు. నేను టెస్ట్‌కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలా అని అడిగాను. మీరేమీ స్ట్రెస్ చేయొద్దు, అలాగా తీసుకొచ్చేసేయండి అని చెప్పారనమాట. సరే, మనం అయితే ఊరుకోం కదా, యాజ్ ఎ ఇండియన్ మనం ఏదో ఒకటి చదివిస్తాం కదా. అలాగే నేను ఇంగ్లీష్ అలాంటివన్నీ కొంచెం మ్యాథ్స్ చదివించుకొని వెళ్ళాను. సో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనోడికి టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేస్తున్నాడు. టెస్ట్ అయితే చాలా మంచిగానే జరిగిందండి. ఎలాగంటే ఒక స్టోరీ ఇచ్చారు, రీడ్ చేయమని చెప్పారు. మళ్ళీ రీడ్ చేసిన స్టోరీని చూడకుండా రికలెక్ట్ చేసి చెప్పమన్నారనమాట. అలా చెప్పాడు. స్టోరీ రీడింగ్, లిజనింగ్ అన్నీ టెస్ట్ చేశారు. అండ్ 80 వర్డ్స్ స్టోరీ ఉందంట. మనోడు ఒక 50 వర్డ్స్లో సమ్అప్ చేసి మళ్ళీ చెప్పాడంట. సో, బాగుంది, ఎట్ ద బెంచ్ మార్క్ అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఆ లైన్స్‌లో కూడా వచ్చిన ఒక 10 లైన్స్‌లో ఒక లైన్ స్కిప్ చేసి చదివాడంట. ఈవెన్ అది కూడా నోటీస్ చేసి, ఇలాగ మీ వాడు మిస్టేక్ చేశాడు, ఇలాగ ఒక లైన్ స్కిప్ చేసి చదివాడని అంత డీటెయిల్డ్‌గా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసారు. చేసిన తర్వాత ఈరోజు అసెస్మెంట్ అంతా అయిపోయింది కదా, నెక్స్ట్ డే జాయినింగ్ ఉంది అంతే. అంటే మేము వచ్చిన 1 వీక్ ఆర్ 10 డేస్లోనే మనోడు స్కూల్లో జాయిన్ అయిపోతున్నాడు. సో, వీళ్ళ క్లాస్లో మన ఇండియన్స్ ఎవరూ లేరు. మేమున్న ఏరియాలో ఇండియన్స్ ఉన్నారు కానీ వీళ్ళ క్లాస్లో ఎవరు ఇండియన్స్ లేరు. అందరూ ఇక్కడ పీపుల్ అండ్ వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. ఈ అడ్మిషన్ అంతా అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నాడు. దాదాపు ఒక 20 డేస్ అయిపోయింది. 20 డేస్ అయిపోయిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా ఉంది క్లాస్ రూమ్ అని చెప్తా ఉన్నాడు. తర్వాత మనోడికి ఏంటి అంటే బుక్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఒక క్రోమ్ బుక్ ఇచ్చేస్తారు, హెడ్సెట్ ఇచ్చేస్తారు అంతే. బుక్స్ అంటూ ఏమి ఇచ్చారు అంటే లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ వీళ్ళు కొత్త బుక్స్ అన్ని తెచ్చుకోవచ్చు అనమాట. స్టోరీ బుక్స్ ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి. సో, వీళ్ళు చూజ్ చేసుకొని ఒక బుక్ తెచ్చుకొని ఆ వీక్ అంతా చదివేసి రిటర్న్ చేసేస్తారు. చిన్న చిన్న వర్క్ షీట్స్ అలాంటివన్నీ ఇస్తుంటారు. మనకి ఏం చెప్తారు అని కర్కులం మనకి ముందే ఇచ్చేస్తారనమాట, న్యూస్ లెటర్స్ అన్నీ. సో, కమింగ్ వీక్లో ఇవన్నీ జరగబోతాయి అని చెప్పేసి. సో, ఒక క్రోమ్ బుక్ పట్టుకుంటారు, కొన్ని పేజెస్ అన్నీ ఇస్తారనమాట. వాటిల్లోనే వీళ్ళ ప్రాక్టీస్ అంతా ఉంటుంది. అందుకని చెప్పేసి అండ్ డ్రెస్ కోడ్ కూడా ఏమి ఉండదు. మనకి జనరల్గా యూనిఫామ్స్ అవన్నీ వేసుకుంటాం కదా, అలాంటివి ఏమి ఉండదు. అండ్ ఫీజుకి వచ్చారా, ఈ పబ్లిక్ స్కూల్లో ఏం ఫీజు ఉండదండి. ఈ చిన్న చిన్న అవుటింగ్ వెళ్ళడానికి వాటికి వీటికి ఒక $5, $10 అలా ఖర్చు అవుతుందే తప్ప మిగిలిందంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఫ్రీగానే ఉంటుంది. అండ్ లంచ్ అంటారా, ఇక్కడ కొంచెం మన ఇండియన్ ఫుడ్ అయితే ఇనీషియల్ డేస్లో నేను ఇవ్వలేదు, బట్ ఇప్పుడైతే ఇస్తున్నాను అలవాటు అయిన తర్వాత. ఇక్కడ వాళ్ళు ఏం ఫుడ్ అయితే తింటారో అదే కొన్ని రోజులు ప్యాక్ చేసి ఇస్తున్నాను. అండ్ స్కోరింగ్ అంటే ఇప్పుడు మనోడికి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. ఒక స్కోర్ ఇచ్చారనమాట. లాస్ట్ టైం ఒక ఎగ్జామ్ రాశాడు కదా, ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాగా. అలాంటి ఆ స్కోర్ని నువ్వు క్రాస్ చేయాలి అని చెప్పేసి. సో, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈ మే మంత్ అంతా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఇక్కడ గార్డెన్స్కి వెళ్ళడం, తర్వాత అన్నీ ప్రాక్టికల్గానే ఉంటాయి. సో, లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, చూసే ఉంటారేమో. సో, ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదన్నా
కావాలి ఇన్ఫర్మేషన్ అంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసినంతలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ లెర్నింగ్ మెథడాలజీ అయితే చాలా ప్రాక్టికల్గా ఉందండి. ఏదైనా ఒక ఏరియాకి తీసుకెళ్తారు, ప్రాక్టికల్గా అన్నీ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అలాంటిదంటే ఒక గార్డెన్కి తీసుకెళ్ళి లైఫ్ సైకిల్ అంతా చూపించి నెక్స్ట్ డే టెస్ట్ పెట్టారనమాట. సో పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది గ్రాస్ప్ చేసుకోవడానికి. అండ్ చూసారా, మనం ఇప్పుడు మొత్తం అయిపోయింది, స్కూల్ అడ్మిషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తా ఉన్నాం అనమాట. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ రిటర్న్ అయ్యాము. క్లైమేట్ బాగుంది. అండ్ స్కూల్స్ లో మీల్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ హాట్ మీల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. పిల్లలు మనీ ఇచ్చి తినొచ్చు, లేదు అంటే ఒక అకౌంట్ ఉంటుంది మీల్ సిస్టమ్కి. మనం పేరెంట్స్ లోడ్ చేస్తామంటే వాళ్ళు తిన్నప్పుడల్లా ఒక $3 $4 అలా అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా అయితే ఒక ఫ్రైడే రోజు లంచ్ తీసుకెళ్లరు అనమాట. మండే టు థర్స్డే తీసుకెళ్తారు. ఫ్రైడే రోజు స్కూల్లోనే తినడానికి ఇష్టపడతారు. ఇంకా సాటర్డే అండ్ సండే 2 రోజులు హాలిడేస్. ఇప్పుడు మన ఇండియన్ కిడ్స్కి అయితే జనరల్గా మనం ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అడాప్ట్ అవ్వడానికి చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఒకటి తీసుకుంటారు, అండ్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటే ఈ 3 to 7 ఆర్ 3 to 8 PM వరకు వీళ్ళు ఖాళీగానే ఉంటారు కదా. ఈ టైంలో 1 or 2 క్లాసెస్ ఇండియా నుంచి ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు మన పిల్లలు రెడీగా ఉంటారు ఇండియా వచ్చినా కూడా ఆ స్కూల్స్కి అడాప్ట్ అవడం కోసం. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కామెంట్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి రెడీగానే ఉన్నాను. ఈవెన్ మా ఫ్రెండ్ పిల్లలు కూడా చాలామంది ఇక్కడికి మూవ్ అవుతారంట. వాళ్ళ క్వశ్చన్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ నేను జాయిన్ చేసి 30 days కాబట్టి నాకు లిమిటెడ్ నాలెడ్జే ఉంది ఈ స్కూలింగ్ సిస్టమ్ అదంతా కూడా. బట్ ఇన్ ఫ్యూచర్ ఇంకా బెటర్గా మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మరి ఉంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.